హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అట్లాస్ వరల్డ్ అఫీషియల్. ఎలా ఉన్నారండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. చాలా రోజులు అవుతుంది కదండి మీతో మాట్లాడి, ఇలా వీడియోస్ పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది. వాతావరణం సరిగ్గా అనుకూలంగా లేకపోవడము, ఇలాంటి కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల వీడియోస్ తీయలేకపోయానండి. అందువల్ల వీడియోస్ పెట్టలేదు. ఈరోజు శుక్రవారం కాబట్టి నేనైతే ఇంకా ముందు కసులన్నీ చిమ్మేసి ఇల్లు తుడుస్తున్నానండి. ఇంట్లో పూజ చేసుకునే పని ఉంది కాబట్టి ఈరోజు అంట్లు కానీ బట్టలు ఇలాంటివి ఈరోజు నేనేం చేయనండి. ఎందుకంటే పెందలాడి పూజ చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి, ఇంట్లో ఒక్కళ్ళు ఉంటే పూజ చేసుకోవడానికి ముందుగా ఇంకా ఇంట్లో పని అంతా చేసుకుని ఆ తర్వాత తీరిగ్గా చేసుకుంటారండి. ఒక్కళ్ళు ఉన్న వాళ్ళు అయితే ఇంకా ఈ పనులన్నీ చేయడానికి అమ్మ ఉన్నారు కాబట్టి, ఇంకా నాన్న అన్నానికి వచ్చే టైం అవుతుంది. అమ్మ ఇంకా పనులన్నీ చేస్తున్నారనమాట. నాన్న వచ్చేసరికి పూజ అయిపోతే మంచిగా ఉంటుంది అని చెప్పి ముందైతే పూజ చేసేసుకుంటున్నామండి. అలా అయితే పూజ అయిపోయిన తర్వాత భోజనం చేసినట్టే ఉంటుంది కదండి. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇల్లు అయితే డైలీ క్లీన్ చేస్తామండి. కాకపోతే పని అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తామన్నమాట డైలీ. ఇంకా శుక్రవారం శనివారం అయితే ఇంకా పూజ ఉంటుంది కాబట్టి ఉదయాన్నే పెందలాడి చేసేసుకుంటూ ఉంటాను అన్నమాట పనులు. ఇంకా అది కాక మా ఇంట్లో ఇంకా చిన్నపిల్లలు బుడ్డయి పిల్లలు అవన్నీ ఉన్నాయి కాబట్టి వాటితోటే సరిపోతుందండి. కాస్త ఇవి బాగా అల్లరి చేస్తూ ఉంటాయి, ఆడుకుంటా అటు ఇటు తిరుగుతా. ఇంకా ఫెస్టివల్కి సమయం ఉంది కాబట్టి ఇంకా ఏం స్టార్ట్ చేయలేదండి. స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అమ్మకి టైం ఎప్పుడు దొరుకుతుందో తెలియదు కదా. ఆ టైం దొరికినప్పుడే పనులన్నీ చేసుకుంటూ ఉంటే మంచి. మా నాన్నగారు అయితే ఇంకా డైలీ ఇప్పుడు వరి అవి పంట చేతికొచ్చే టైం కాబట్టి ఇప్పుడు నాన్నకి పని ఉంటుందండి, కాటా వేసే పని. 3 రోజుల నుంచి కాటాకి వెళ్తున్నారనమాట. అందువల్ల ఇంకా టిఫిన్ ఏం చేయట్లేదండి, రైసే వండుతున్నారు. దాంట్లో నుంచే కొంచెం రైస్ తీసి పులిహోర చేశారనమాట. పల్లి కారం చేశారండి. ఇంకా అందుకని చెప్పేసి పులిహోరలోకి అది వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేశారనమాట ఇలా పల్లి కారము. చాలా బాగుందండి, టేస్ట్ కూడా బాగుంది. దీన్ని మనము ఎప్పుడు కొబ్బరి కారమే అదే కాకుండా వేరుగా ఏదైనా ట్రై చేస్తే బాగుంటుంది అని చెప్పేసి పల్లీలతోటి ఇలా పల్లి కారం చేశారనమాట. బాగుందండి. ఇంకా మధ్యాహ్నం అమ్మ నాన్న ఇద్దరు భోజనానికి వెళ్తారండి, పిలిచి వెళ్ళారు. ఊర్లో ఇక్కడ ఇంటి దగ్గరేనమాట భోజనాలు. సో ఇంకా వాళ్ళిద్దరు వెళ్తారు. ఇంకా నా కోసం అని చెప్పేసి కొంచెం రైస్ మార్నింగ్ వండింది ఉంది కదండి, కర్రీ ఏం లేదు. సో కర్రీ కోసం అని చెప్పేసి ఒక 2 బంగాళదుంపలు తీసుకొని బంగాళదుంప ఫ్రై చేసుకుందామని చెప్పేసి అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నానండి. ఇంకా తిరగమాత వేసేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. నాకు ఒక్కదానికైతే ఇంకెంతదండి, అంత అయితే సరిపోతుంది. ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇంటి దగ్గరైనా లేకపోతే దూరమైనా కానీ చిన్నప్పుడు అయితే వెళ్ళేవాళ్ళం. కానీ ఇంకా ఏదైనా తప్పనిసరి పరిస్థితి అయితేనే వెళ్తానండి, లేకపోతే వెళ్ళను. మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదండి, వాళ్ళైతే ఇంకా వెళ్ళాలి తప్పదు. సో ఆ టైంలో మాత్రం వెళ్తాను. మా అమ్మ నాన్న కొంచెం కారం ఎక్కువ తింటారు, నేనైతే కొంచెం తక్కువగానే తింటానండి, కారము ఎక్కువ తిన్ను. ఇంకా అవంతా బంగాళదుంప ముక్కలు అయితే ఉడికిపోయాయండి. కారం కూడా వేసేసాను ఒక 2 స్పూన్లు వచ్చేసి. ఇంకా ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టేస్తే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా దింపేసి పక్కన పెట్టేశాను రైస్. ఈరోజు వీడియో అయితే ఇదేనండి, సింపుల్గా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.